హాయ్ అండి, వెల్కమ్ టు హరిణి గోదావరి రుచులు. ఈరోజు నేను సొరకాయతోటి దోశలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సొరకాయ కూర తినాలంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండి. అలాంటప్పుడు ఇలా దోశలు చేసుకున్నామనంటే కనుక దోశలు చక్కగా సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ముందుగా ఆనపకాయని శుభ్రంగా కడిగేసి పీల్ తీసేసుకుని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. గింజలు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. లేతగా ఉంటే కనుక చక్కగా ఇలా తురిమేసుకుంటే సరిపోతుంది. ఇలా సన్నగా తురిమేసుకున్న తర్వాత దోసపిండి ఉంటుంది కదండి, మనం మామూలుగా దోసపిండి చేసుకుంటాం కదా, దాంట్లోకి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా తురిమి పెట్టుకున్న సొరకాయ అయితే వేసేసుకుంటున్నానండి. ఈ సొరకాయలో ఉండే వాటర్ ఏదైతే ఉందో అదే సరిపోతుంది కాబట్టి ఇంకా వాటర్ అది ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా దీంట్లో వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని కలిపేసుకుంటున్నాను. మనం దోశలు వేసుకోవడానికి సరిపోయేంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కలిపేసుకుంటే సరిపోతుంది. టేస్ట్కి సరిపోను సాల్ట్ కూడా వేసుకుని కలుపుకుంటున్నానండి. సాల్ట్ వేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. ఇలా మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు కలిపేసుకుంటే కనుక సరిపోతుంది. దీంట్లో ఏమీ వాటర్ యాడ్ చేయకుండా చక్కగా కలిపేసుకుంటే చూసారుగా ఇలా ఉంటే కనుక మన దోశలు వేసుకోవడానికి సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత దోశ పిండిని వేసుకుని నిదానంగా తిప్పుకోవాలండి. ఇలా చక్కగా నిదానంగా సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 1 నిమిషం అలాగే ఉంచామనంటే కనుక చక్కగా ఎర్రగా వేగుతుందండి. 1 నిమిషం తర్వాత నేను మూత తీస్తున్నాను. చూసారా చక్కగా ఎర్రగా వేగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక్కసారి తిప్పేసుకుంటున్నాను. అటు ఇటు చక్కగా సమానంగా రెండు వైపులా కూడా ఎర్రగా వేపుకుంటే కనుక దోశలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని వేపుకుంటేనే టేస్ట్ అనేవి బాగుంటుంది. వద్దు అనుకుంటే మానేయచ్చండి. ఆయిల్ వేయకపోయినా కూడా దోశలు అనేవి సాఫ్ట్గానే వస్తాయి. ఇలా దోశలన్నీ వేసేసుకున్న తర్వాత అల్లం చట్నీతో తిన్నామనంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా దోశలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.